సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఋషీశ్వరులు ఏకైక బ్రహ్మాన్ని అనేక విధాల గానం చేస్తూ ఉంటారు. చక్కని పాయింట్ వస్తుంది. ఏకం సత్ బహుదా వదంతి అంటే ఉన్న సత్య వస్తువు ఒకటే పరమాత్మ. దాన్ని యోగ మార్గంలో తెలుసుకున్నప్పుడు ఇతనికి ఒక విధంగా అది అర్థమవుతుంది, ఇతనికి ఇంకొక విధంగా అర్థమవుతుంది, ఆయనకి ఇంకొక విధంగా అర్థమవుతుంది. ఎందువలన ఈ తేడా ఎందుకు వస్తోంది ఆలోచిద్దాం. ఒక్క నిమిషం ఆలోచించండి. ఇంతమంది ఋషులు, ఋషీశ్వరులు, అందరూ ఋషుల్లో ఈశ్వరులు లాంటి వాళ్ళందరూ అనేక విధాల బ్రహ్మాన్ని కొనియాడుతున్నారు అంటున్నాడు. ఎందువలన జరుగుతోంది అంటే ఉన్నటువంటి ఒకే బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నప్పటికీ నీ దగ్గర ఉన్నటువంటి కింద బేస్మెంట్ ఫౌండేషన్ ఏదైతే ఉందో, అనగా పూర్వజన్మల సంస్కారము వగైరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి నీ అవగాహన జరుగుతుంది. ఉన్న వస్తువు అదే, కానీ నీకు అర్థం అవడానికి వచ్చేప్పటికీ నీ దగ్గర సంస్కార బలం ఎంత ఉందో దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. సో నీకు అర్థమైన విధంగా నువ్వు వర్ణించడం మొదలెడతావు. అర్థమైంది నాన్న? సో ఇప్పుడు నువ్వు చూడవలసింది ఏంటంటే ఇంతమంది భిన్న భిన్నంగా చెప్తూ నువ్వు వస్తున్నా ఉన్న వస్తువు సద్వస్తువు ఒకటే కాబట్టి నీకు ఏ విధంగా అది అర్థం అవుతుందో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. దానికి నీ యొక్క స్వప్రయత్నం అవసరం. నువ్వు ప్రయత్నం చేయకుండా ఆడు చెప్పింది అట్ట తప్పు కదా గురువుగారు, ఈడు చెప్పింది ఇటు తప్పు కదా గురువుగారు, నువ్వేం ఆలోచించావు? అర్థమవుతుందన్న? అప్పుడు అందుకోసమని ఉన్న సద్వస్తువు ఒకటే అయినప్పటికీ అందరికీ భిన్న భిన్నంగా ఎందుకు కనపడుతోంది అంటే నీలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సంస్కార బలం ఏదైతే ఉందో దాని వలన అది అట్లా కనపడుతుంది. సపోజ్ ఉదాహరణకు తీసుకుందాం. ఒక ఆశ్రమంలో స్వీట్ పదార్థం తయారు చేసి పెట్టాం, అంతే కదా, పౌర్ణమికి చేస్తాం కదా స్వీటు. ఆ స్వీట్ పదార్థం చేస్తే ఒకడేమో అమ్మ చాలా బాగుంది, కొద్దిగా నెయ్యి ఎక్కువ వేస్తే బాగుంటుందని ఒకడు చెప్తాడు. ఒకడేమో అమ్మగారు బెల్లం కాస్త ఎక్కువ వేసినట్టున్నారే అని ఒకడు అంటాడు. ఏనన్నా డయాబెటీస్ వాడు అమ్మ కొద్దిగా పెట్టండి నాకు ఎక్కువ వద్దు అంటాడు. ఉన్న స్వీట్ ఒకటే, కానీ తినే మనుషుల యొక్క పరిస్థితిని బట్టి, వాడి జిహ్వ చాపల్యాన్ని బట్టి, వాడికి ఉన్న అనుభవాన్ని బట్టి దాని యొక్క ఉపయోగం మారుతోంది. బ్రహ్మజ్ఞానం కూడా అంతే. సత్యం తెలుసుకున్న వాడికి సత్యమే తెలుస్తుంది, కానీ నువ్వు చూస్తున్నటువంటి యాంగిల్, ఇప్పుడు ఇలా స్ట్రైట్గా చూస్తాం, దాన్ని మామూలుగా మన సైన్స్లో చెప్తారు పారాడాక్సికల్ ఎర్రర్ అని. అంటే చూడటంలో వంకర ఉంటే కనుక అది వంకరగానే కనపడుతుంది. సో ఆ వంకర ముందు నువ్వు సరి చేసుకో. గురువు చేసే పని అదే. నువ్వు చూసే దృష్టిలో లోపం లేకుండా చేయడానికి, నీకు దృష్టి లోపం లేకుండా చేయడానికి మంచిగా చేస్తాడు. 2 యాక్సెస్లోంచి వెళ్తున్నటువంటి దృష్టిని ఒక యాక్సెస్లోకి తీసుకొచ్చి నిన్ను సత్య వస్తువుని సత్యంగా దర్శించమని నేర్పేది గురువు చేసే పని. దాని విలువ తెలుసుకోకుండా నువ్వేదో వెర్రోళ్ళలాగా మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకున్నాడు అన్న పరిస్థితిలో మీరు మాట్లాడితే అది తప్పు. ఎవరిది? గురువుదా మీదా? నేను నిందించట్లేదు నాన్న, గట్టిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన ప్రయత్న లోపం చాలా జరుగుతోంది. ఏమీ ప్రయత్నం జరగకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా మనకు అన్ని పిజ్జాలు బర్గర్లు ఇట్లా సర్వ్ చేయాలనే ఉద్దేశంలోకి వెళ్తున్నారు. ఇది తప్పు. ఎందుకంటే పిజ్జా బర్గర్ తయారు చేయాలంటే అందులో పంది మాంసం, పంది రక్తం కావాలి, ఆవు దూడల రక్తం కావాలి, అర్థమైందా? మైదా పిండి కావాలి. ఇన్ని వస్తే కానీ నీకు పిజ్జా బర్గర్ తయారవట్లే. నువ్వు అవి ఏమన్నా ఆలోచిస్తున్నావా? అందులో ఏమేమి వేస్తున్నారో? సొల్లు కార్చుకుంటే ఇట్లా పీక్కు తింటున్నారు. సరే, ఇది నేను ఈ నిందించడం నా ఉద్దేశం కాదు నాన్న. దయచేసి ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ మనం పక్కదోవ పెడుతున్నామో అది చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను, అంతవరకు. దీన్ని నిందారోపణగా తీసుకోకండి, సద్విమర్శ, ఆత్మవిమర్శగా తీసుకోండి. మనం అవి చేస్తున్నామో చేయట్లేదా ఒక్కసారి ఆలోచించండి. తినేవాళ్ళ విషయం నాన్న. సరే, ఆశ్రమంలో మేము బతుకుండగా మీకు అది పాసిబుల్ కాదు. మేము పోయాక పెట్టుకుంటారేమో తెలియదు, నాకు అనవసరం. అర్థమైందా? పిజ్జాలు బర్గర్. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే ఋషీశ్వరులు ఏకైక బ్రహ్మాన్ని అనేక విధాలుగా గానం చేస్తుంటారు. ఏకం సత్ బహుదా వదంతి అంటే ఉన్న సద్వస్తువు గురించి రకరకాల వాళ్ళు రకరకంగా. ఇది కూడా ఇంకో విధంగా చెప్పచ్చు, ఆలోచించండి. ఇప్పుడు భగవంతుణ్ణి
ఒక రూపంలో చూసాం, అంటే కృష్ణుడు రాముడు అని చూసాం. నీకు ఆ రాముడుగానే కనపడడం మొదలవుతుంది. ఆ విగ్రహంలోంచి నీకు ఆ స్వరూపం రాముడు విగ్రహంలాగానే కనపడుతుంది నీకు స్వరూపం. నీ ఏకాగ్రత పెరిగినప్పుడు. ఏనన్నా? అలా కాకుండా ఇక్కడ ఆశ్రమంలో ఏం చెప్తున్నావు, అసలు నామరూపాలు లేదురా ఆత్మకి. కాబట్టి ఆ ఉన్నదేదో చిన్మయం, అది లోపలే ఉన్నది, దాన్ని నువ్వు తెలుసుకోమని చెప్పి నీకు లోపల చెప్పినప్పుడు అప్పుడు నీకు కృష్ణుడు రాముడు కనపడుతున్నాడా? కనపట్లా. ఏమైంది మరి? అవతల వాడు కృష్ణుడు రాముడు చూస్తున్నాడు, నువ్వేం చూడటల్లా. కాబట్టి ఇప్పుడు ఇద్దరూ యోగం గురించే మాట్లాడుతున్నారు, ఇద్దరూ బ్రహ్మ గురించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు భిన్నంగా ఎందుకు కనపడుతోంది? ఆలోచించండి. అంటే నీవు ఏ విధమైన దాన్ని నీ మనసుని లగ్నం చేశావో ఆ విధంగానే దర్శనం అవుతుంది. అదే యద్భావం తద్భవతి. అందుకని మొన్న మనం చూసినప్పుడు దత్తాత్రేయులు వారు ఆ కుమ్మరి పురుగు లోపల దాన్ని పెట్టి దీన్ని భ్రమరం, ఆ పురుగును మామూలు పురుగును లోపల పెట్టి దాన్ని జుమ్మని రోజు కొడతా ఉంటే అది తొమ్మిదిగా మారిపోయాయి భ్రమరంగా. సో ఆ విధంగా నీ మనసుని ఏ విధంగా నువ్వు ట్రైనప్ చేస్తున్నావో దాని ప్రకారమే నీ యొక్క అనుభూతి అవగాహన జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్న పాయింట్. అది అర్థమవుతుందన్నా? కాబట్టి ఎవరు తప్పనంటావు నువ్వు? పాండురంగ స్వామిగా చూసి ఆ భక్తులు తరించిపోయిన వాళ్ళందరూ తప్పనంటావా? ఆత్మజ్ఞానం చేసుకున్న రమణ భగవాన్ దీన్నో రామకృష్ణ పరమహంస వీళ్ళదేమన్నా తప్పంటావా? ఏ విధంగా ప్రయత్నం చేసినా ఉన్న సద్వస్తువు ఒకటే. నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి నీ ఫలితం డిఫరెంట్గా కనపడుతోంది, అంతవరకే. చేరేది అక్కడికే. అందుకే ఇంగ్లీష్లో సామెత చెప్తారు, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళినా, సిద్దిపేటకి వెళ్ళాలంటే 4 వైపుల నుంచి దోవలు ఉన్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సిద్దిపేటే చేరతావు. ఏనన్నా? కాబట్టి మనం చేరవలసిన పరమాత్మ ఒకడే. ఏ రోడ్లో వెళ్ళేవనేది అనవసరం, నీకు అందిన దోవలో వెళ్ళు నువ్వు. అంత మాత్రం చేత ఇక్కడ ఒక చిన్న కాషన్ ఏంటంటే, నేను వెలకటూరు నుంచి వెళ్ళే మార్గమే అత్యంత గొప్పది అని మాత్రం అనద్దు. అర్థమైందా? ముండ్రాయి రోడ్లో వెళ్ళేవాడిది కూడా మార్గం కరెక్టే. అర్థమైందా? సో అందువలన అవతల వాళ్ళని తీసేసి మాట్లాడకు. వాడు ఆ దోవలో వాడు వస్తున్నాడు, నీ దోవలో నువ్వు పెడుతున్నావు. నీ దోవ నీది, వాడి దోవ వాడిది. అందరు రీచ్ అయ్యేది సిద్దిపేటకి, గాంధీ చౌక్, గణేష్ చౌకా ఎదురా. సో అక్కడికి చేరతాం. అర్థమైందా? సో అందువలన ఇక్కడ ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమిటి దీనిలో కంక్లూజన్ అంటే, బ్రహ్మాన్ని నీవు ఒకడివే నిర్ణయించలేవు. ఎందుకని? నీ ఒక్కడికి అనుభవాన్ని బట్టి నువ్వు ఇదే బ్రహ్మం అంటే తప్పు. అవతల వాడిది కూడా అది కరెక్ట్. చెప్పాను కదా ఇప్పుడు, సగుణ ఆరాధన నిర్గుణ ఆరాధన అందరిది కరెక్టే. ఇద్దరు చూసేది భగవంతుడినే. ఏనా? మార్గాలు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు ఒక్కడు మాట్లాడేది కరెక్ట్ కాదని అంటానికి వీలు లేదు. అందుకని ఇంతమంది గురువులు, ఇంతమంది వ్యవహారం రావడం వస్తుంది. ఎందుకని? ఒక్కొక్క గురువు గారికి ఒక్కొక్క విధమైనటువంటి పూర్వజన్మ సుకృతం ఉంటుంది. ఆయన ఆ దృష్టిలో పెరిగి అటువంటి గురువును పట్టుకుని ఈ తోవకు వస్తాడు. మన తీసుకుపోయి అటువంటి గురువు దగ్గరే పెడతారు ఆ మహానుభావులు. ఎందుకని? మళ్ళీ నీకు కొత్త విద్య చెప్తే రాదు. నువ్వు ఆల్రెడీ ఈ తోవలో ప్రయత్నం చేసి ప్రయాణం చేసి ఉన్నావు పూర్వజన్మల్లో. కాబట్టి ఆ తోవలో ఏ గురువు ఉన్నాడో ఆ నెతికి ఆడి దగ్గర నేను తీసుకెళ్ళేస్తారు. ఇది వాళ్ళు చేసే పని. కాబట్టి నీకు అదే తెలుస్తుంది. అంత మాత్రం చేత అవతల వాడు తోవ తప్పని అనద్దు. ఓకే, అర్థమైందా విషయం? ఏనన్నా? రైట్.